వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి నర్సులని వాళ్ళకి ప్రయారిటీస్ ఇచ్చి మన దగ్గర ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే డిప్లొమా చేస్తారో, జిఎన్ఎం అనే డిప్లొమా చేస్తారో, బిఎస్సి చేస్తారో, ఎంఎస్సి చేస్తారో వాళ్ళకు ప్రయారిటీ తక్కువ ఇవ్వడం, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని కూడా మార్చుకోవాల్సిందిగా నేను హాస్పిటల్ యాజమాన్యాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, హాస్పిటల్ యాజమాన్యాలతో మీరు మాట్లాడండి, చర్చించండి. మన తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయో చెక్ చేయండి, వాళ్ళకి శాలరీస్ ఎట్లున్నాయో చెక్ చేయండి, మినిమం వేజెస్ చట్టాలు కనీసం పాటిస్తున్నారా లేదా చూడండి. పని వేళలు కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది, డబుల్ డ్యూటీలు చేసినా కూడా మరి ఓవర్ టైం ఇయ్యనటువంటి హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్తో చర్చించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆరోగ్యం కోసం పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బాగుండాలని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ నర్సుల యొక్క హక్కుల కోసం మేము ముందుండి పోరాటం చేస్తాం. వారి యొక్క హక్కులు వచ్చేంత వరకు కూడా వారి పక్షాన నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాను.